నమస్తే మోసో టీవీకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. నకిలీ హిజ్రాలతో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని గోడ వెళ్లబోసుకున్న హిజ్రాలు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ పార్లమెంటరీ కమిటీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈ రోజు ఢిల్లీలో గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. ఏపీ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని ప్రధాని పునరుద్ఘాటించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కేబినెట్ ఆమోదం, అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయంపై కృతజ్ఞతలు తెలియజేశాం. అలాగే డిసెంబర్ నాటికి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు, ఏపీలో హౌరా చెన్నై మార్గాన్ని 4 లైన్లుగా మార్చడం, స్టేషన్ అప్ గ్రేడ్లు, లోకల్ రైళ్లతో సహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో 73,743 కోట్లు కేటాయించడంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చర్చించారు. అంతా కలిసి సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో ఈ నెల 14 నుంచి నిర్వహించిన గ్రామోత్సవం కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు వివరిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలోనే క్రీడల పట్ల నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని శ్రీప్రకాష్ విద్యానికేతన్లో 68వ అంతర్జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. క్రీడా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. జిల్లాలు ఏవైతే ఉన్నాయో 13 జిల్లాలు, ఆ 13 జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాలు పంచుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఇవాళ చదువు అనేటువంటి మాటతోటి కేవలం విద్యార్థిని చదువు చుట్టూ తిప్పేటువంటి పరిస్థితుల్లోంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే, శారీరక దారుఢ్యం రావాలంటే విద్యార్థి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలి. అటువంటి క్రీడల్లో పాల్గొని పైగా చాలా విగరస్గా ఆడేటువంటి ఆట, వాళ్ళు పరిగెడుతూనే ఉండాలి. హ్యాండ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. సినిమాకి సెన్సార్ ఉన్నట్టే వైసీపీకి సెన్సార్ కటింగ్ పెట్టాలని తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్ననాథ్ ధ్వజమెత్తారు. వరద బాధితులకి జగన్ ప్రకటించిన ₹1 కోటి ఎవరికి ఇచ్చారని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై జగన్ తో చర్చకు సిద్ధమని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. ఎవరంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మీరే విపత్తుల గురించి మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా ఆయన దగ్గర ఉంది. అవినీతికి ఎక్కడ ఆస్కారం ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టికి నువ్వు ఎంత తవ్వినా సరే అవినీతి కనబడాల. పచ్చకాయలోకి ఊరంతా పచ్చగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాబట్టికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి బురద జల్లుతున్నాడు. శవాల మీద పేలాలేరుకునే నాయకులు వైసీపీలో ఉన్నారు. ఎల్జీ ఫార్మా కంపెనీ అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ అయ్యి 8 మంది చనిపోతే బలవంతంగా కంపెనీ రాపించుకోవడానికి విజయసాయి రెడ్డి మీరు కుట్ర చేయలేదా? మీకు అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? నకిలీ హిజ్రాలతో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని గోడు వెళ్లబోసుకున్న హిజ్రాలు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో నివాసం ఉంటున్న ట్రాన్స్జెండర్ భీమన్న స్వరూపమ్మ అనే హిజ్రా సిర్పూర్ నియోజకవర్గంలో ఇతర జిల్లాల నుండి నకిలీ హిజ్రాలని పిలిపించి హిజ్రాల వేషధారణతో తయారు చేపించి వాళ్లతో భిక్షాటన చేపిస్తూ తమను బెదిరింపులకు గురి చేస్తుందని కాగజ్నగర్కి చెందిన హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హిజ్రా స్వరూపమ్మ తమను మోసం చేస్తూ అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే నకిలీ హిజ్రాలతో భిక్షాటన చేపిస్తామని నానా ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయారు. పొట్టకుటి కోసం 5-10 రూపాయలు భిక్షాటన చేస్తూ జీవనం వెల్లదీస్తున్నామన్నారు. నకిలీ హిజ్రాలను పంపించి భిక్షాటన చేయడానికి పంపిస్తున్న హిజ్రా భీమన్న స్వరూపను నకిలీ హిజ్రాలని ఎవరూ నమ్మకూడదని తెలిపారు. నకిలీ హిజ్రాలు పెద్ద బండ వేంపల్లి రైల్వే బ్రిడ్జ్ వద్ద రహదారిపై ప్రతిరోజు ఉంటూ అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాహనదారులపై దౌర్జన్యం చేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. నకిలీ హిజ్రాలతో ప్రాణహాని ఉందని దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని హిజ్రా స్వరూపమ్మతో పాటు నకిలీ హిజ్రాలపై కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు హిజ్రాలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో హిజ్రాలు సౌజన్య, తేజస్విని, మీనాక్షి, రవళి, ఫాతిమా, రోజా, సాగరిక, భారతి, అక్షర తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు తేజస్విని, నేను కాగజ్నగర్లో ఉంటాను. నేను ఒక ట్రాన్స్జెండర్ని. మా విశేషం ఏంటంటే, ఇప్పుడు కాగజ్నగర్లో భీమన్న, దేవుడు భీమన్న అలియాస్ స్వరూపమ్మ, ఆమె అదర్ డిస్ట్రిక్ట్ నుండి, అదర్ స్టేట్ నుండి మగవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు చీరలు కట్టిపించి ఇక్కడ భిక్షాటన చేపిస్తుంది. వాళ్ళకు పెళ్ళిళ్ళై వాళ్ళకి పిల్లలు ఉన్నాయి, ఇక్కడ వచ్చి భిక్షాటన చేసి మళ్ళీ వాళ్ళ సొంత ప్లేస్లలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి మేము ఇక్కడ కాగజ్ నగర్లో ఉండి కూడా మా వాల్యూ పోతుందని వాళ్ళ మీదకి మేము ఏమన్నా అడిగితే ఈరోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి మా మీద తప్పుడు ప్రచారం చేపించింది. అలాగే ఇక్కడ మేము ఎన్నో సంవత్సరాలు మేము పుట్టి పెరిగి ఇక్కడ కొమరంభీం డిస్టిక్లో కాగజ్ నగర్లో ఉంటున్నాం. ఇంతమంది ట్రాన్స్జెండర్లు ఇక్కడ ఉండగా అదర్ స్టేట్ నుండి తీసుకొని వస్తుంది. ఆమె ఒక మాఫియా లాగా చేస్తుంది. కాబట్టి ఈ పరిష్కారాన్ని మీడియా మిత్రులు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడతాను. నేను ఒక ట్రాన్స్జెండర్, నాది దహేగాం మండల్. నేను ఎప్పుడు అయినా కానీ నేను బజార్కు బస్తికి పోయినా కానీ రోజు 2000-3000 తీసుకొచ్చినా కానీ 2-3 సంవత్సరాల కొంట ఆమెకి ఇచ్చినా కానీ ఆ రోజు 50,000 తీసుకొచ్చి నాకు సర్జరీ చేసి ఆ సర్జరీల నుండి 50,000కు ₹1,00,000 అయినాయని నేను చిట్టి 2 లక్షలు వేస్తే ₹1,00,000 తీసుకున్నది ఆమె. మళ్ళీ ఇంకా నేను ఇది కాదు అని నేను ఇట్లా అడిగేది ఇట్లాగింటే నేనే 50,000 తీసుకొచ్చి నేను అక్కడ ఆమె దగ్గర ఉంచే వరకు 20,000 బట్టలకు వేసింది. మళ్ళీ 50,000 నా పేరు మీద రాసిందండి. మమ్మల్ని ఇట్లా మోసం చేసి ఆమె అది చెప్పిన కానీ మమ్మల్ని ఆమె ఇంకా తినడానికి బియ్యం తీసుకొచ్చుడు, సామాన్ తీసుకొచ్చుడు. మేమందరం కలిసిమెలిసే ఉంటున్నాము. మా దగ్గర ఇల్లు కిరాయి తీసుకున్నాడు, కరెంటు బిల్లు కట్టించుకున్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం అలా చేసిందండి. 5 సంవత్సరాల పొద్దున ఆమె ఇంట్లో ఉండి మీడియా మిత్రులందరూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. అందరికీ నమస్తే. మేము కాగజ్ నగర్లో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడున్న ట్రాన్స్జెండర్ అందరం కూడా పెళ్ళిళ్ళు లేనప్పుడు షాపులు అమ్మటిపోయి ఆడుకొని మా జీవనం కొనసాగించుకుంటున్నాం. మా దగ్గర మేము ప్రతిరోజు మేము ఎండకి, వానకి, చలికి కష్టపడుతున్న పైసల్లోకి వెళ్ళి నెలకి ఆమె కొంచెం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంది. మేము పెళ్ళిలో వాళ్ళు ఇచ్చే 5-10 రూపాయల కోసం మేము ఆశపడిపోతుంటే వాటిలోకి వెళ్ళి కూడా సగం నాకు ఇవ్వాలి, లేకపోతే నేను మగోళ్ళకి చీరలు కట్టిస్తాను, గెడ్డాలు మీసాలు గీకిచ్చి వాళ్ళతో అడిగిస్తానని చెప్పి మమ్మల్ని బెదిరిస్తుంది. అట్లనే కూడా మేము మా జెండర్ని చేంజ్ చేసుకోవడానికి మేము రూపాయి అడుక్కునే డబ్బులతో కష్టపడి మేము సర్జరీ చేసుకుంటే ఈమె పేరు సాయి, సౌజన్య అంటారు, నా పేరు రోజా. మా ఇద్దరికి ఆమె 30,000 ఖర్చు పెట్టి సర్జరీ చేసి మా దగ్గర లక్షలు తీసుకొని ఆ వడ్డీల కింద మాకున్నటువంటి చిన్న చితక బంగారం కూడా గుంజుకున్నది. ఇది ఎట్లయినా కానీ మా మాట మీ మీడియా ద్వారా పై వరకు పోయి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్తే. నేను కొమరంభీం ట్రాన్స్జెండర్ సౌజన్యాన్ని. మేము ఇక్కడ పుట్టి ఇక్కడనే నివాసం ఉంటున్నాము. మా ట్రాన్స్జెండర్ జీవితము మేము ఇక్కడనే ఏదైనా మంచి అయినా చెడైనా ఏదైనా చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక దేవుడు స్వరూపమ్మ అలియాస్ భీమన్న అలియాస్ స్వరూపమ్మ, ఆమె రౌడీ మాఫియాని తీసుకొచ్చి మగవాళ్ళని చీరలు కట్టించి డబ్బులు అడిగించి ఆమెకు రోజుని ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అలాగే మా పైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎన్నో మా పైన అత్యాచారాలు చేయాలని చూస్తుంది. మేము దీన్ని అందరినీ ఖండిస్తూ మేమందరం మాట్లాడుతున్నాం. మాకు మీడియా తరఫున న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఈ నకిలీ ట్రాన్స్జెండర్లని వెంటనే తీసేయాలని మనసారా కోరుకుంటున్నాము. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉపదేవాలయమైన శ్రీ కుంకులమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా 6వ రోజు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న కుంకులమ్మ అమ్మవారు. మహాలక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారికి కుంకుమ పూజ, చండీ హోమం, సహస్రనామ పారాయణము నిర్వహించిన ఆలయ అర్చకులు. మహాలక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ తో మిద్దెపై ఉన్న 10 క్వింటాల పత్తి దగ్ధమైంది. మార్కెట్ కు పత్తి తరలించాలనే లోపు ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. దాదాపు ₹1,00,000 విలువ చేసే పత్తి పూర్తిగా దగ్ధం కావడంతో రైతు ఆరుగాలం పండించిన పంట ఇలా విద్యుత్ షాక్ తో తగలబడి కాలిపోవడంతో రైతు మరియు కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. ఇది షార్ట్ సర్క్యూట్ ఏనా లేదా ఎవరైనా ఆకతాయిలు తగలబెట్టారా అనే కోణంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మున్సిపాలిటీలో ఎలక్షన్ సమయంలో ఉచితంగా ఇసుక హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు ఈశ్వర్ మాట్లాడుతూ ఈ హామీను అమలు చేయలేక టీడీపీ నాయకులు వార్డు కౌన్సిలర్ ధర్మిరెడ్డి మధు కుంటి సాకులు చెప్పుకొని తిరుగుతున్నారని ఈ సందర్భంగా ఈశ్వర్ అన్నారు. మీకు దమ్ముంటే ఉచిత ఇసుక నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలకు అందించి అప్పుడు మీరు మాట్లాడండి అని టీడీపీ నాయకులు అందరికీ ఒక సవాల్ విసిరిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఈశ్వర్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒక వీడియో చూడడం జరిగింది. మన నర్సీపట్నానికి పనికిమాలోడు పోరంబుకోడు అని ఎవడన్నాడంటే అది ధనిరెడ్డి మధు. ఆ ధనిరెడ్డి మధు అంటాడు, గణేష్ గారు ఇసుక జనాలకి ఉచితంగా ఇవ్వండిరా, ఆ భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మాట్లాడితే ఈ సన్నాసి పనికిమాలోడు ఏం చెప్పాలి ఆ నాయకులతో చెప్పి, అలాగే మన ప్రతిపక్ష నాయకులు గణేష్ గారు ఇలాగగా మనల్ని బాగా దుమ్మేస్తున్నారు, మనం చేసే పనులని బయటికి లాగేస్తున్నారు, మనల్ని గట్టిగా నిలదీస్తున్నారు అని చెప్పుకోవాలి. చెప్పుకోకపోగా వీడు మాట్లాడతాడు పనికిమాలోడులాగా. ఒరే నువ్వు అసలు మనిషివా పశువా ఫస్ట్ అని చెప్పు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నోరు దగ్గర పెట్టు, నోటంటే బాగా మాట్లాడడం నేర్చుకోరా. నేను అందుకేరా నేను తిడుతూ ఉంటాను. ఎందుకు తిడతానంటే నువ్వు మాట్లాడే మాటలు మామూలుగా అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడుతున్నావు. మామూలుగా మన పోరంబోకు పనికి మళ్ళీ జోబులు కొట్టే బేవర్సగోళ్ళు గంజాయి తాగే వాళ్ళు మాట్లాడతారు కదా, ఆ విధంగా మాట్లాడుతున్నారా నువ్వు? ఏం మాట్లాడతావు? ఈకలా ఏంటి నువ్వు పీకిన ఈకలా? నీకు ఈకలు పీకడం బాగా తెలుసు. ఈకలు పీకడంతో మనం స్టార్ట్ అయ్యాం. మన ప్రస్తావన అంతా ఈకలతోటే. కాబట్టి ఈకలు బాగా గుర్తొచ్చేస్తున్నాయి. ఇప్పుడు వైట్ షాక్ వేసుకొని బిల్డప్ చేస్తున్నావు కదా, ఇదైనా సరే పాత జీవితం గుర్తొచ్చేస్తుంది. ఈకలు పీకడం, ఈకలు గోకడం, ఈకలు లాగడం. ఎందుకురా ఇవన్నీ? కొంచెం మర్యాదగా మాట్లాడరా ధనిరెడ్డి మధు. నువ్వు మర్యాదగా మాట్లాడకపోతే ఏట్రా మధు పతివ్రత కూడా బిల్డప్ చేస్తావు. ఏమన్నారు గణేష్ గారు? ఏమన్నారు? ఆ ఇసుక మీరు గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా వీళ్ళు స్టాక్ పాయింట్ని క్లోజ్ చేసేసారు. ఇసుకని బేరం పెట్టేశారు. ఇసుకని అమ్మేసుకుందామని చెప్పేసి రాత్రి బేరం 5 కోట్లు సెట్ చేసుకున్నారు. మీరు చేసినటువంటి భాగవతాన్ని బయట పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేశారు. ఇలాగా వీళ్ళు అమ్మేసుకుందాం అనుకున్నారు, నర్సీపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు 5 కోట్లు బేరం పెట్టుకున్నారు అని చెప్పేసి మీ గుట్టును బయట పెట్టారు. అమ్ముడి అమ్మ గణేష్ గారికి ఎలా తెలిసిపోయింది అని మీరు నానా ఇదులు అయిపోయి మీకు బాగా మండినట్టు ఉందా? బాగా మండింది కదా ఆయన చేసిన పని. మీకు జనాలకు తెలియజేయడం మీకు బాగా మండిపోయింది, ఎక్కడో కాలిపోయింది. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాన్ని అలా ఉంచారు.
స్టాక్ పాయింట్ రెడీగా ఉంది, ఇసుక రెడీగా ఉంది. ఇవ్వడానికి మీకు సలిపేమి? మళ్ళీ మాతో ధరణ ఎందుకు చేయించుకుంటారు? మీరు ఉత్తములు కదా, మంచి విజనరీ ఉన్నటువంటి నాయకుడు మీ చేతిలో ఉన్నారు. మీ చేతిలో ఉన్నటువంటి నాయకుడు విజనరీ నాయకుడు. మరి ఇంత లేట్ అయ్యారా పనికిమాలోడా మధు ఇక్కడ పిక్కుండు కూడా లేట్ ఏమి? ప్రజలకు ఇవ్వండి రా ధర్నా గత ప్రభుత్వంలో ధర్నా చేశారు పాపం భవన కార్మికులు. వాళ్ళకి మాయమాటలు చెప్పి మేము వచ్చిన ఉచిత ఇసుక ఇస్తా ఉన్నారు. ర్యాంపుల దగ్గర బోర్డు పెట్టారు, ఉచిత ఇసుక అన్నారు, డబ్బులకు బోర్డు పెట్టారు. ఇది ఎక్కడ రాజకీయంరా? ప్రజలతో ఇలాగా మాట్లాడతారు మీరు. ఇలాగా ప్రజల్ని భవన కార్మికుల్ని మభ్య పెడతారు. దుర్మార్గుడా, దుష్టుడా, పురుగులు పట్టిపోతారా, నీచుడా? చెప్పరా మీ నాయకులకి ఏమని? మనం ఉచిత ఇసుకిస్తానన్నామండి, ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు, మనకు ఉన్నారు కదా ప్రతిపక్ష నాయకుడు, ఒప్పుకోడు, చిన్న గుట్టులో అయితే డొంగట్టుకుని లాగేస్తాడు అని చెప్పరా? పనికి మనలో మాట్లాడతావు ఎట్రా? పతివ్రత మాట్లాడతావు పతివ్రతకే ఏంటంటావు? పతివ్రతలాగా నువ్వు గతంలోనే పర్వాణం ఉండేవాడు కదా, అది తెల్లారు సలాలు లేదంట్రా. ఇంత ఇలాగ గాలి కొట్టినా సరే ఎరుపు మంటగా ఉండి తెల్లారులు చల్లలేదట నీ పరవన్నం. అది నీ పతివ్రతతనం. నర్సీపట్నానికి పతివ్రతల లిస్టు పెడితే, పతివ్రతల పోటీ పెడితే ఆ ఫస్ట్ ర్యాంకు ధనిరెడ్డి మధు నీకే వస్తుందంట. నర్సీపట్నం ప్రజలకి ఆ ఇసుక కొరత లేకుండా చేయడమే గణేష్ గారి లక్ష్యం. కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మిమ్మల్ని నిలదీస్తారు. దానికి మీరు సమాధానం చెప్పాలి. ప్రజలకు మంచి చేయండి, ఇసుక ఇవ్వండి, అప్పుడు మీరు మాట్లాడండి. అప్పటి వరకు మీకు మాట్లాడే హక్కు కానీ ఆ ప్రెస్ మీట్ పెట్టే అర్హత కానీ మీకు లేదు. ధనిరెడ్డి మధు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. వయసు కానీ సరికాదు, వైట్ చొక్కా వేసుకుని కానీ సరికాదు. నోటంట శుభ్రమైన మాటలు రావాలి, అది గుర్తుపెట్టుకో. నోటంట శుభ్రంగా మాట్లాడడం నేర్చుకో, లేకపోతే నేను తిరుగుతూనే ఉంటాను. నేను గుర్తుపెట్టుకో. నువ్వు మర్యాదగా ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడతావో అప్పుడు నేను మర్యాదగా మాట్లాడతాను. లేకపోతే నీకు ఇవ్వాల్సిన నువ్వు పోరంబోకోళ్ళగా, బేవర్సోళ్ళగా, ఈ జోబులు కొట్టేవాళ్ళగా, గంజాయి కాల్చేవాళ్ళగా బిహేవ్ చేస్తున్నావు కదా, ఆ విధంగానే నేను తిరుగుతూనే ఉంటాను. నర్సీపట్నంలో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము ధర్నా నిరసన కార్యక్రమం 21 తారీఖున చేపడుతున్న మా నాయకులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు, మాజీ ఎమ్మెల్యే. అంతకంటే ముందు మీరు ప్రజలకి ఇవ్వండి, లేకపోతే మేము చేయాల్సింది మేము చేస్తాం. ఖబర్దార్ ధనిరెడ్డి మధు, ఖబర్దార్. నెక్స్ట్ వెల్కమ్ టు VVB9 న్యూస్. సంపద సృష్టించుకోవడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. మద్యం పాలసీలో అప్లికేషన్ కాస్ట్ పెంచి డబ్బు దండుకోవాలని ప్రభుత్వం ఆశించింది. కానీ కూటమి నాయకులు షాపుకు 30 లక్షలు కట్టాలని లేదా వాటాలు ఇవ్వాలని బెదిరించడంతో వ్యాపారులెవరూ కనీసం అప్లికేషన్ వేయడానికి కూడా ముందుకు రావడం లేదు. గడువు ముగుస్తున్న 961 షాపులకు కనీసం ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. స్థానిక నాయకులంటే వ్యాపారులు భయపడిపోయే పరిస్థితి. ఇదంతా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలోనే జరుగుతుంది. ప్రైవేట్ మద్యం పాలసీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్నే మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు అని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఈ పాలసీ ప్రకారం ఆశిస్తున్నది ఏమిటంటే నాన్ రిటర్నబుల్ 2 లక్షలు వేస్తే ఒక్కో షాపుకు 20 మంది వేస్తే ఎంత ఎక్కువ మంది డబ్బులు ఇస్తే అప్లికేషన్ పెడితే అంత ఆదాయం ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ అసలు ఎయిట్లా వేస్తే ఊరుకోమంటున్నారు, భయపడుతున్నారు. 30 లక్షలు కడితే మనం మిగలదేమోనని 2 లక్షలు కట్టి వేసేవాడు కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితికి వాళ్ళు ఏర్పడింది. దీనికి కారణం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కలిసి ఇలాంటి అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు సుమారుగా 991 ఎన్నో షాపులకి 961 షాపులకి నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలా. సరే ఆ షాప్ బాగోలేదని రాలేదంటే అది వేరే అంశం. భయపడుతున్నారు, స్థానిక ఎమ్మెల్యేలకి భయపడుతున్నారు, స్థానికంగా నాయకత్వానికి భయపడుతున్నారు. 30 లక్షలు అన్నివ్వండి, మాకు 50% వాటా అన్నివ్వండి, మేము చెప్పినోడు ఇస్తేనే మీరు షాపులకి కట్టండి ఫీజు, లేకపోతే కట్టొద్దు. వచ్చినా కూడా అంతే ఇవ్వాలి. ఇలాంటి అడకట్టెరలో పెట్టి బ్రాందీ షాపుల వ్యాపారం చేసుకోవాలని ముందుకొస్తున్న వాళ్ళని హింసించేటటువంటి కార్యక్రమం చేసి ప్రభుత్వానికి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలియదా? 100% తెలుసు.
ఆయన తెలియబట్టే ఆయన ద్వారానే లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే సంపద సృష్టిస్తున్నారు. ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నారు. ఎవరికి? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. అదేంటంటే ఇది మంచి ప్రభుత్వం అంట. ఎంత మంచి ప్రభుత్వం అంటే తన మీద పెట్టిన కేసుల్ని అడ్డుగోలుగా తీయించేసుకునేంత మంచి ప్రభుత్వం. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడి. ఆసిఫ్ నగర్ లోని బ్యాంక్ కాలనీలో రోడ్డు పనుల పరిశీలనకు వచ్చిన ఫిరోజ్ ఖాన్ పై నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరుల దాడి. ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు. माजिद भाई लोग फिरोज खान वाला हाँ दोनों मान ले रहे కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం గ్రామంలో వైదాడి తులసి కుటుంబ గ్రామానికి చెల్లించవలసిన 4 లక్షల రూపాయలు చెల్లించకుండా తులసి కుమారుడు గ్రామ పెద్దపై దాడి చేసి బూతులతో దుర్భాషలాడారు. గ్రామం పెద్దలు అందరూ కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
వైదడి తులసి కుటుంబం తిరిగి మాపై అక్రమ కేసులు బనాయించి తప్పుడు నోటీసులు ఇప్పించిందంటూ గ్రామస్తులు ఆందోళన చెందారు. మన వీడియో ముందు మాట్లాడినవన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి దీన్ని వీడియో ముందు రావడం జరిగింది. ఆవిడ గ్రామానికే కొన్ని లీజులు కారణంగా అమౌంట్ ఇవ్వాలి, ఆవిడ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి మేము వెళ్ళి అడిగితే గ్రామ పెద్దలు అయినటువంటి ఒక గ్రామ పెద్ద ఆయన్ని వాళ్ళ అబ్బాయి కొట్టడం జరిగింది. కొట్టినప్పటికైనా మహాలక్ష్మి అమ్మవారి తీర్థం చేసిన తర్వాత పులిమర అని చెప్పి ఉంటుంది. ఆవిడ కూడా వచ్చి మాతో గరగెత్తుకొని ఉపవాసం ఉండి ఆవిడ పులిమర తొక్కడం కూడా జరిగింది. భర్తీ మా ఊర్లో ఎలేసారని చెప్పేసి దీంట్లో టీవీలో వస్తూ ఉంటే అది గ్రామం చాలా బాధాకరం విషయం ఇది. అదేవిధంగా మాకు అగ్నిలు ఇవ్వలేదు, ఇలాగా కులా తవ్వేశారు, కల్లడి తీస్తారని చెప్పేసి ఆవిడ మాట్లాడడం అన్నది చాలా తప్పుడు మాటలని చెప్పేసి మేమందరూ కూడా గ్రామ పెద్దలను అందరూ చిన్నపూడి వెంకటపాలెం గ్రామం అంటే ఒక ఉన్నతమైన గ్రామం, చాలా బాధపడుతున్నాం. దాన్ని మీరందరూ కూడా దాన్ని ఖండించి ఇది వాస్తవాలు కాదు అవాస్తవాలు ఆవిడ చెప్పినవన్నీ కూడా తప్పుడు ప్రచారం అని చెప్పేసి మేము పెద్దలు మా గ్రామస్తులందరూ కూడా మీ వీడియో ముందు మాట్లాడుతున్నాం. దయచేసి గ్రామంలో మేము గ్రామ పెద్దగా ఉన్నాము. మాది తాళరేవు మండలం కోరంగి పంచాయతీ. మా గ్రామంలో ఒక వైద్యుడు సత్యమానకు ఆయన గ్రామానికి ఒక 4 లక్షలు బాకీ ఉన్నారు. ఆ విషయమే వాళ్ళ కుటుంబానికి గౌరవంపితే గుడి దగ్గర మమ్మల్ని అందరినీ కూడా పూర్తి తిట్టి దుర్భాష ఆడడం జరిగింది. దాని వెమ్మట మేము గ్రామ పెద్ద అందరూ వెళ్ళి డబ్బులు ఇవ్వాలని చెప్పిన వారుగా వైదాడి తులసి అనే అబ్బాయి చిన్న కుమారుడైన వాడాడు మా గ్రామంలో పంత నీళ్ళ అతన్ని కొట్టడం జరిగింది గ్రామ పెద్దనే. దీని మీద మేము పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ ద్వారకా తిరుమలని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడం మరియు ద్వారకా తిరుమల మండల ప్రతి గ్రామంలో మంచినీటిని అందించే విధంగా అడుగులు వేయడం, లైక్స్ ఇన్ కంపెనీ ద్వారా మహిళలకు జాబ్ అందించడం, పరిశ్రమలను తీసుకొచ్చి గోపాలపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపడం, ఆదాయాన్ని సమకూర్చడం మరియు టెంపుల్ టూరిజం కాన్సెప్ట్ ద్వారా ద్వారకా తిరుమల క్షేత్రాన్ని టూరిజం మరింత అందంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిపించడంపై కార్యాచరణలు చేసే విధంగా అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. అంటే మండల స్థాయిలో జరిగే కార్యక్రమం డిపార్ట్మెంట్ వారీగా రివ్యూ చేసే ముందు ఒకసారి ఒక దిశానిర్దేశం మనం అనుకుంటే అసలు మనం వెళ్ళాలా అనుకుంటున్నాం, మన ఎజెండా ఏంటి, మన టార్గెట్ ఏంటి, ఒక అవగాహన ఉంటే నిరంతరం ఒకసారి దాన్ని రివ్యూ చేసుకుంటూ ఉంటే మనం ఆ ట్రాక్లో తప్పకుండా మహిళలకి జాబ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అవుట్ పెట్టాము. లిక్సిల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి, నిజానికి లిక్సిల్ కంపెనీ అనేది మన నియోజకవర్గ పరిధిలో లేదు, అది బెంగళూరు పరిధిలో ఉంటే వాళ్ళు అక్కడ డ్రైవ్ పెడదామని ఆలోచిస్తుంటే మాట్లాడి అది ఇక్కడ పెడితే కొంచెం మనకి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సభాధ్యక్షులు గౌరవ ఎంపీపీ గారికి, అదేవిధంగా వేదిక అలంకరించిన జడ్పీటీసీ గారికి, అదేవిధంగా నూతనంగా మన మండలానికి వచ్చిన పరిపాలన మీద మంచి అనుభవం ఉన్న ఎంపీడీఓ గారిగా వచ్చిన అలాంటి దేవస్థితిలో కాకుండా త్రాగునీరు, సురక్షితమైన త్రాగునీరు. జనరల్గా మనం ఏమనుకుంటామంటే గోలే చేస్తే వాటర్ తెల్లగా ఉంటే అంతా బాగున్నట్టు కాదని, కానీ దానికి సర్టెన్ టెస్టులు చేసి ఆ వాటర్ యొక్క డెన్సిటీ కావచ్చు ఇతర పారామీటర్లో చెక్ చేసి అది హ్యూమన్ డ్రింకబుల్ వాటర్ కాదనేది డిసైడ్ చేస్తాం. సో మనం ఇంకా అక్కడ ఆగిపోయాం. నా ఆలోచన ఏంటంటే అనేక రంగాల్లో వెనకబడ్డాం, త్రాగునీరు కావచ్చు, అదేవిధంగా విద్యా వ్యవస్థ. ఈరోజు స్కూల్స్లో చూస్తే
చాలా దయనీయకర పరిస్థితి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా లేదు, విద్య సరిగా అందే క్రమం కూడా కనిపించదు. అంటే ఇక్కడ మనం కొన్ని చాలా అకుంఠిత దీక్షతో ఒక మంచి సంకల్పంతో పనిచేస్తే తప్ప అది సాధ్యం కాదు. కానీ ఎంప్లాయీస్ కూడా చాలా చోట్ల నేను గమనిస్తున్నప్పుడు పాపం 70-80% బాగానే ఉన్నారు, ఏదో చేయాలనే తప్ప ఉంది, కానీ ఒక 30% దాటవేత ధోరణి, ఇలాగే ఉంటుందిలే ఇలాగే ఉంటుందిలే. అంటే ఈ పాపం ఇద్దరికి చుట్టుకుంటుంది. ఒకటి ప్రజాప్రతినిధి, రెండు గవర్నమెంట్ ఉద్యోగులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.